హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు సతీష్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి హై సెక్యూర్ 3 మెగాపిక్సెల్ కెమెరా ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను మీకు. అలాగే ఈ బాక్స్లో ఏం ఇచ్చారనేది కూడా చూపిస్తాను. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ బాక్స్లో ఏం ఇచ్చారనేది ఒకసారి మీకు చూపిస్తాను ఓపెన్ చేసి. ఇప్పుడు బాక్స్ అనేది ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే అందులో మళ్ళీ ఒక చిన్న బాక్స్ అనేది ఇచ్చారు. ఇందులో ఒకసారి ఏమైనా చూద్దాం. ఓపెన్ చేయగానే అడాప్టర్ అలాగే ఛార్జర్ ఇచ్చారనమాట. కెమెరాకి ఇది ఒక 3 మీటర్ వైర్ కూడా ఇచ్చారు. వైర్ కూడా లాంగ్ ఇచ్చారు. చాలా మంచి విషయం అది. అలాగే ఇప్పుడు కెమెరా ఒకసారి తీసి చూపిస్తాను మీకు ఎలా ఉన్నది. కెమెరా అనేది ఇది ఫ్రెండ్స్, హై సెక్యూర్ కంపెనీ. ఇది మీకు 3 మెగాపిక్సెల్తో వస్తుంది. ఇక్కడ కనెక్ట్ చేయడానికి అలాగే స్పీకర్ ఇచ్చి ఉన్నారు. ఇది బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉంది కెమెరా అనేది. ఇంకా బాక్స్ ఇచ్చారు, ఒకసారి చూపిస్తాను మీకు. అలాగే వాల్కి వేసుకోవడానికి స్క్రూస్, అలాగే చిన్న బ్రాకెట్ ఒకటి ఇచ్చారు. ఇది సీలింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది బ్రాకెట్ అనేది. సో ఈ విధంగా కెమెరా అనేది ఉంటుంది. అలాగే 64 GB మెమరీ కార్డ్. ఇది ఐఫోకస్ అనేది తీసుకున్నాం అనమాట. ఐఫోకస్ మెమరీ కార్డ్ ఇది 64 GB. మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఒక 10 days రికార్డింగ్ అనేది ఉంటుంది. 10 days పైనే ఉండే అవకాశం కూడా ఉంది మీకు. ఇక్కడ ఇవి ఎలా వేసుకోవాలని కూడా చూపిస్తాను. మెమరీ కార్డ్ చూడండి. మెమరీ కార్డు తీసుకున్న తర్వాత ఈ విధంగా వేసుకోవాలి. మెమరీ కార్డు వేసుకున్న దాని పక్కనే మీకు రీసెట్ బటన్ కూడా ఉంటుంది. మీరు రీసెట్ చేసుకోవాలంటే దాని పక్కన పిన్ ఉంది కదా, అది రీసెట్ చేయడానికి అనమాట. మెమరీ కార్డు ఈ విధంగా వేయాలి. అలాగే మేము సీలింగ్కి ఇన్స్టాల్ చేయడం జరిగింది కెమెరా అనేది. దానివల్ల చిన్న బ్రాకెట్ ఇచ్చారు కదా, ఆ బ్రాకెట్ అనేది ఈ విధంగా వాళ్ళకి మేము ఇన్స్టాల్ అనేది చేసాం. ఇన్స్టాల్ చేసి కెమెరా పెట్టినప్పుడు మీరు జాగ్రత్తగా పెట్టండి. అంటే అది పిన్ పడుతుందో లేదో చూసుకోండి, లేదంటే కెమెరా కింద పడిపోతే మీకు డ్యామేజ్ అవుతుంది. ఈ విధంగా మీరు ట్విస్ట్ చేయాలన్నమాట. ట్విస్ట్ చేయగానే కెమెరా స్ట్రాంగ్గా ఉందో లేదో చూసుకుని చేసుకోవాలి మీరు. అలాగే ఇప్పుడు మీరు ఈజీ క్లౌడ్ అనే మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేయగానే కెమెరా పవర్ ఇవ్వగానే మీకు ఆటోమేటిక్గా మీ మొబైల్లో చూపిస్తుంది కెమెరా యాడ్ చేయమని. అంటే యాప్లో చూపిస్తుంది అనమాట. ఈ విధంగా చూడండి, ఇక్కడ నెట్వర్క్ కెమెరా వచ్చింది కదా, నెట్వర్క్ కెమెరా వచ్చిన తర్వాత యాడ్ మీద క్లిక్ చేయండి. యాడ్ మీద క్లిక్ చేయగానే మీ ఇంట్లో ఉన్న వైఫై అడుగుతుంది. అంటే 2.4G నెట్వర్క్కి కనెక్ట్ అవుతుంది అనమాట. దాన్ని క్లిక్ చేసిన తర్వాత వైఫై పాస్వర్డ్ అడుగుతుంది. వైఫై పాస్వర్డ్ అనేది ఇచ్చేయండి మీరు. మీ ఇంట్లో వైఫై పాస్వర్డ్ ఏదైతే పెట్టుకున్నారో దానికి అనమాట. ఈజీ క్లౌడ్ అనే అప్లికేషన్లో రిజిస్టర్ అవ్వాలి. అది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది మీకు తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. ఐ సెక్యూర్ పీటీ కెమెరా, సోలార్ కెమెరా ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాం మనం. ఒకసారి మీరు మన ఛానల్ని చెక్ చేసి ఆ వీడియో మీరు చూసి ప్రాపర్గా ఇన్స్టాల్ అనేది చేసుకోండి. ఇప్పుడు 100% కంప్లీట్ అయ్యింది. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఏదో ఒక నేమ్ ఇవ్వచ్చు. నేను ఒక స్టడీ రూమ్ అనేది నేమ్ ఇచ్చాను. నేమ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు చూపిస్తుంది సిగ్నల్ ఎంత ఉంది, మీ వైఫై సిగ్నల్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. చూపించిన తర్వాత మీకు ఇక్కడ ఇమేజ్ వీడియో కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. వీడియో వస్తుందా లేదో మీకు ఇక్కడ కనిపిస్తుంది. వీడియో ఆల్రెడీ వస్తుంది చూసారు మనకి. ఇప్పుడు మీరు చూడండి. ఈ విధంగా కన్ఫర్మ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మీకు వీడియో నేను ప్లే చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకి కెమెరా అనేది సక్సెస్ఫుల్గా అయ్యింది. ఇక్కడ మీరు ఎస్డీ అని ఉంటుంది. ఎస్డీ దగ్గర మీరు ఫుల్ హెచ్డీ పెట్టుకోండి. అలాగే పక్కన ఆడియో సింబల్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీరు ఆడియో వినొచ్చు అనమాట. అలాగే రౌండ్గా ఉంది కదా ఒక సర్కిల్ లాగా, సర్కిల్ని మీరు క్లిక్ చేస్తే కెమెరా అనేది రొటేట్ అవుతుంటుంది. అప్ డౌన్ 360 degrees కెమెరా అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. అలాగే వీడియో క్వాలిటీ కూడా ఈ ఛానల్లో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియో క్వాలిటీ చూడండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి సివి ప్లస్, హిక్విజన్, దవా ప్రతి సీసీటీవీ కెమెరాస్ మన ఛానల్లో వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నీ చూసి మీరు ప్రాపర్గా నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. మీరు అందరూ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని. ఇక్కడతో వీడియో